బావా, ఏమైంది బావా? వచ్చి పడుకోండి. నిద్ర రావట్లేదు. అక్క గురించి ఆలోచిస్తున్నావా బావా? తనని చంపిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటాను బావా. మీరు నన్ను అలా అన్నప్పటి నుంచి అసలు నా మనసులో లేదు. ఏ తప్పు చేయకుండా అలాంటి నిందలు భరించడం అంటే మనిషి బ్రతికుండగానే అంత్యక్రియలు చేయడం లాంటిది బావా. నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ సమాజం అసలు నా గురించి ఏం మాట్లాడుకుంటుందన్నది నాకు అనవసరం. కానీ మీరు నన్ను నమ్ముతున్నారా లేదా అన్నది మాత్రమే నాకు ముఖ్యం బావా. నిజాలు తెలియకుండా మీరందరి ముందు నా గురించి అలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు. నా గురించి అలా మాట్లాడాల్సి వస్తుందనా? ఈ కేసులో నీ పేరు ఎక్కువగా వినాల్సి వస్తుందని. ఆ పోలీసులు, భూమి, వీళ్ళందరూ ఏదైతే నీ విషయంలో అనుమానిస్తున్నారో అది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. నిజం కాదు బావా, కాదు. నా అక్కని నేనెందుకు చంపుకుంటాను బావా? భూమి వచ్చి మీ మనసుని పూర్తిగా మార్చేసింది. స్లో పాయిజన్ లా తయారయ్యింది. తను చాలా ప్రమాదం బావా. నేను కూడా తనని నా సొంత కూతురులాగే చూశాను. కానీ తను నాకే వెన్నుపోటు పడవాలని చూస్తోంది. నా శోభాని చంపిందెవరో తెలుసుకోవాలి. బావా, ఒక్కటి చెప్పనా? మీ బాధ నా బాధ కాదా? మీరు వెతికే సాక్ష్యం కోసం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. వాళ్లలో హంతకురాలెవరో తెలుసుకుందాం బావా. నేను విన్న ఈ వార్త నిజమని తెలిసిన రోజు, మనం బాగా నమ్మిన మనిషి మోసం చేసిందని తెలుసుకున్న రోజు, నేను పడే ఆ బాధ, నాకు వచ్చే కోపం నువ్వెప్పుడూ ఊహించి ఉండవు. ఆ క్షణంలో నేను ఏ నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు. ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు కన్న కలలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ఇప్పుడే చూసావు కదమ్మా నాన్న ఎంతగా తల్లడిల్లిపోతున్నారో. అపూర్వని నమ్మాలా, నిజాన్ని నమ్మాలా అర్థం కాక ఎంతగా సతమతమవుతున్నారో చూసావు కదమ్మా. కానీ ఇంకెంతో దూరంలో లేదమ్మా ఆ రోజు నేను చంపింది అపూర్వే అన్న నిజం ప్రపంచానికి తెలిసే రోజు వచ్చేస్తుందమ్మా. ఎంతకాలం చీకటి నిజాన్ని దాచినా ఒక చిన్న వెలుగు చాలమ్మా అబద్ధాలన్నీ కాలిపోవడానికి. మనకి న్యాయం జరిగే రోజు దగ్గరవుతోందమ్మా. నా ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అమ్మా, నువ్వుంటే ఇప్పుడు నీ ఒడిలో పడుకుని ఏడ్చేదాన్ని, లేదంటే నీతో కలిసి నాట్యం చేసేదాన్ని. నువ్వు పరోక్షంగా లేకపోయినా నా ప్రతి అడుగులోనూ నువ్వే ఉన్నావమ్మా. నేను కట్టుకునే ఈ గజ్జలో కూడా నీ ఊపిరే ఉందమ్మా.
టైం ఎంతైందో తెలుసా? లేదు మావయ్య, ఆనందంలో టైం కూడా మర్చిపోయాను. ఆకలి కూడా మర్చిపోయావా? అమ్మా ఆ చందమామలో కనిపిస్తుంటే అంతా మర్చిపోయాను. తెలుస్తోందమ్మా, నేను నువ్వే మర్చిపోయావని. బాధలో మనిషి ఏడుస్తాడు, కానీ నిజమైన ఆనందం వేసినప్పుడే మనసు మాట విందో. ఇలా కూర్చో, నీకు నేను తినిపిస్తాను. మావయ్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు మావయ్య. ఇప్పటిదాకా నా గుండెల మీద ఉన్న బండరాయి ఈరోజు కాస్త దిగిపోయినట్టుంది. ఇప్పటిదాకా నువ్వు నా కూతురివి కాదు అన్న నాన్న నన్ను కూతురిగా ఒప్పుకుంటున్నారు. అందరి కూతుళ్ళలాగానే నేను కూడా మా నాన్నతో నవ్వుతాను, ఆయనతో కబుర్లు చెప్తాను, ఆయన భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాను. మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి మావయ్య. బావని నాన్నే తీసుకొస్తాడు. ఏ నాన్న గగన్ని వద్దు అన్నారో అదే నాన్న గగన్ నీ జీవితమే అని చెప్తారు. నన్ను కన్న తండ్రిగా నా చెయ్యి బావ చేతిలో పెడతాడు. భూమి, నువ్వెంత ఏడ్చావో ఆ దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు నీ జీవితంలో నవ్వుల్ని రాస్తున్నాడు. నీ మంచితనం, నీ ప్రేమ, నీ నిజాయితీ ఎప్పుడు ఓడిపోవు. గెలిచేది నిజమే, నువ్వే. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడమ్మా.